నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో యాక్చువల్గా నిన్న నైట్ క్రూరమైన ఒక తల్లి తన సొంత బిడ్డల్ని ముగ్గురిని ఆమె అంతరికి ఆమె చంపేపించింది. కేవలం ఒక యువకుడు మోజులో పడి ఆమె అయితే వాళ్ళ పిల్లలందరినీ కూడా చంపేపించింది. అవునండి. ఆమె కూడా నాటకం ఆడింది. ఆ ఫుడ్ లో పాయిజన్ కలిసింది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని వాళ్ళ హస్బెండ్ తో నాటకం ఆడించి అందరిని హాస్పిటల్ తీసుకెళ్ళింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలోనే వాళ్ళ ముగ్గురు చనిపోయారు. ఈమెకైతే మాత్రం కాన్షియస్ లోకి వచ్చి ప్రస్తుతానికి అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమె విచారణ జరిపిన తర్వాత ఓకే పిల్లల్ని మేమే చంపామని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ భర్త లబోదీపం అంటున్నాడు, నన్ను ఆదుకోండి, నా పిల్లలకి న్యాయం చేయండి, వాళ్ళ ఆత్మ శాంతించాలని అతనైతే చాలా బాధపడుతున్నాడు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, నేను మాట్లాడాను. అతని పేరు చెన్నయ్య. ఓకే, భర్త పేరు. అతను చెప్పడం ఏంటంటే 2 years అంటే మాకు 13 years బ్యాక్ మ్యారేజ్ అయింది. కాకపోతే నాకు రెండో వివాహం అండి. మొన్నటిదాకా పిల్లల్ని చాలా బాగా చూసుకుంది ఆ అమ్మాయి, చాలా బాగా చూసుకుంది. కాకపోతే 3 months బ్యాక్ వాళ్ళకేదో గెట్ టుగెదర్, ఎప్పుడు 10th class బ్యాచ్ జరిగినప్పుడు గెట్ టుగెదర్ జరిగిందంట. ఓకే, జరిగినప్పుడు ఆయన ఏమంటారంటే ఆ టైంలో శివ అన్న ఒక వ్యక్తితో పరిచయం అయిందండి. అది వివాహేతర సంబంధం అయిపోయి సో అతను శివ అనే ఆయన ఏమన్నాడంటే నువ్వు నీ పిల్లల్ని కాకుండా నువ్వు ఒకదానికి వస్తే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడని చెప్పారంట. సో ఈమె మనసులో ఏం పెట్టుకుందో అప్పటి నుంచి కూడా ముగ్గురిని ఎలా వదిలించుకోవాలని చెప్పి ఆలోచించి మొన్న 27వ తారీఖు నాడు, మార్చి 27వ తారీఖు నాడు నైట్ పూట ఈయన యాక్చువల్లీ ట్యాంకర్, ఇప్పుడు మాట్లాడదాం ఆయనతో, ట్యాంకర్ అన్నమాట, వాటర్ ట్యాంకర్. అతను డ్రైవర్. అతను వెళ్ళిపోయేసరికి ఏమేం చేసింది, ముగ్గురు పిల్లల్ని దుప్పటితో అదే బట్టతో చంపేసింది. ఓకే, చంపేసిన తర్వాత ఇమీడియట్లీగా చంపేసి ఏమి ఎరగినట్టుగా ఉంది. మళ్ళీ ఆయన వచ్చాడు నైట్ 11:30కి ఆ టైంకి పాప వచ్చాడంట. వచ్చిన తర్వాత ఏమైందంటే కడుపులో నొప్పి వస్తుంది నాకు, మరి పెరుగు తిన్నాను, పెరుగులో ఏమైనా కలిసింది ఏమైనా భయం వేస్తున్నాను. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట. పిల్లలను కూడా తీసుకెళ్తే అప్పటికే చనిపోయారన్నారు. ముగ్గురు కూడా చనిపోయారన్నారు. ఇప్పుడు ఈమె ఫుడ్లో పాయిజన్ అయింది అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ పోలీసు వారు ఇక మొత్తం ఏమో డౌట్ వచ్చింది. ఆ పోస్ట్ మార్టం చేస్తేనేమో పెరుగులో పాయిజన్తో చనిపోవాలి పిల్లగాళ్ళు, వాళ్ళు ఊపిరి ఆడకుండా చనిపోయింది అనేది వార్త పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సో ఇమీడియట్గా పోలీసు వారు విచారణ చేశారు. తర్వాత ఈమె యొక్క ఫోన్ ఎవరికి వస్తుంది ఏంటి అన్ని విచారణ చేస్తే ఇది మొత్తం బయటపడిందండి. చెన్నై గారు మీరు పర్మిషన్ ఇస్తే చెన్నై గారితో మాట్లాడదాము. సో ఎవరైతే ఇప్పుడు వాళ్ళ భర్త ఉన్నాడో పిల్లల్ని చంపేసింది కదా, వాళ్ళ భర్తతో అయితే ఇప్పుడు సార్ ఫోన్ చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయనకు కూడా ఇప్పుడు లాయర్ గారు అండగా ఉంటారంట, ఆయనతో మాట ఇచ్చాడు ఇందాకైతే. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన చేశారు. చేస్తాం. నమస్తే అండి చెన్నై గారు. నమస్తే సార్. నమస్తే. అదే ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఊర్లో ఉన్నా సార్. ఊర్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరి దీనిపైన ఏం చేద్దామంటారు? మీరు చెప్తే మనం కలుద్దాం ఎప్పుడు అనేది చెప్తే అది కలుద్దాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉందండి? మాకు ఇవ్వలేదు సార్, మేము చేయలేదు కదా, మేము చేయొద్దంటే. అలా కాదు ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఏమైనా తీసుకున్నారా అంటున్నాను. తీసుకోలేదు సార్, మాకేం ఇవ్వలేదు. ఓకే, కంప్లైంట్ మీరే కదా ఇచ్చింది? నేను కాదు సార్, మా తమ్ముడు ఇచ్చాడు. అదే ఎవరైనా మీరే కదా, మీరు కానీ మీ తమ్ముడైనా ఎవరైనా ఒకటే ఒక ఎఫ్ఐఆర్ కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు రైట్ ఉంది. మామూలుగా ఎఫ్ఐఆర్ అడిగితే పోలీసు వారు ఇస్తారు. ఒకసారి తీసి నాకు వాట్సాప్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ మొత్తం కూడా మారుద్దాము. అది ఏం జరిగింది ఏంటో కంటెంట్ చూసిన తర్వాత మిగతా విషయాల్లో ఛార్జ్ షీట్ విషయాలు అలాంటి విషయాలు మనం కలిసి ఒకసారి కూర్చొని పోలీసు వారితో ఉండి మనం దాన్ని ఫాలోఅప్ చేద్దాము తొందరగా. అది ఎందుకంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనమాట. ఎందుకంటే పోక్సో సంబంధించిన ఇది కదా, చిన్నపిల్లలు కాబట్టి ఆ పోక్సో న్యాయస్థానం ద్వారా తొందరగా చేపిస్తే మనకు ఒక వితిన్ మ్యాక్సిమం 1 year లోపే జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్తున్నట్టుగానే ఒక క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధించే విధంగా మనం ప్రయత్నం చేద్దామండి. అదండి. మీరేమంటారు? మీ డిమాండ్ ఏంటి జనరల్ గా? అసలు మీ ఆలోచన ఏంటి? నా పిల్లలు పోయినాక నాకు ఎందుకు సార్? అదే నా డిమాండ్ ఏముంటుంది, చంపేయడానికే ఉన్నా నేను సార్. మీరు శిక్ష గట్టిగా ఉండాలి. శిక్ష మరి నాకు నేను 1-2 నెలలనే మీకు కౌంటర్ ఇస్తారేమో అని అనుకున్నాను. అవునండి, అదే చట్టపరిధిలో. అందుకని ఒకసారి ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఒకసారి పోలీసు వారితో నేను మాట్లాడతాను. మాట్లాడి సార్ ఎంతవరకు న్యాయం సార్ ఇది? పిల్లలను చంపడము అవును ఎంతవరకు న్యాయం సార్ చెప్పండి. లేదండి, న్యాయం కాదు. దాన్ని ఎవరు ఆక్షేపించరండి, అందరూ వ్యతిరేకిస్తారు. మీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది, మా అడ్వకేట్ సపోర్ట్ ఉంటుంది, మీడియా సపోర్ట్ ఉంటుంది, అందరు సపోర్ట్ ఉంటుంది. చెన్నై గారు మరి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒకసారి మీ తమ్ముడితో కూడా మాట్లాడించండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం ఎఫ్ఐఆర్లో చూడాలి. ఫస్ట్ ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము. ఖచ్చితంగా మా వంతు కర్తవ్యంగా అన్ని సపోర్ట్ మాది ఉంటుందండి. మా తరఫున ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఇదే సార్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఓకేనండి చెన్నై గారు? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.
సో రైట్, చూసాం కదా ఇప్పుడే చెన్నై గారితో లాయర్ గారు మాట్లాడడం జరిగింది. సో చెప్పండి సార్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ లేదండి, ఇది అంత తొందర చేసేసి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష విధించాలి ఆమెకి. ఎందుకంటే పిల్లల్ని అసలు అంత కర్కశంగా ఆమె ఎట్లా చంపింది అనేది ఎంత బాధ అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ పిల్లల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, పిల్లల్ని చంపడం ఎక్కువైపోతుందండి. దీని మీద ప్రత్యేక చట్టమైన తీసుకురావాలి. మనం చూస్తే కాకినాడ ఘటన ఒకటి, ఇద్దరు పిల్లల్ని చంపేసి అతను ఊరేసుకొని చనిపోవటం. మళ్ళీ ఇక్కడ మనం నాచారంలో చూసాము, ఇద్దరు పిల్లలు చంపేసి వాళ్ళు చనిపోవటము. తర్వాత ఒక పిల్లల్ని ఒక అతను చిన్న పాపను తీసుకెళ్లి నదిలో కాలువలో పడేయటం. సో ఇవన్నీ చూస్తుంటే మనసు ఎట్లనో బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా కేవలం గెట్ టుగెదర్ దగ్గర నుంచి స్టార్ట్ ఎస్ గెట్ టుగెదర్ అదే కదా అని చెప్పింది. గెట్ టుగెదర్ దగ్గర స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఏంటంటే జీవితంలో ఏదో కోల్పోయాననే భావన ఉందో, లేకపోతే శివ అన్నోడి భావన ఆమెను బాగా ప్రొవొకేషన్ చేసి ఈ కార్యక్రమానికి చేశాడు అనేది మాకు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఆర్ అడిగాను కదా, మీ ముందు అడిగాను కదా. ఎఫ్ఐఆర్ రాగానే ఖచ్చితంగా మనం దానికి సపోర్ట్ చేద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్దాం, తొందరగానే క్లోజ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.